యా కొన్ని కళ్ళు కొన్ని మెలకువలు ఇంగ్లీష్ అనువాదం రావాల్సి ఉంది. ఉమ్, నాకు తెలిసి ఒకరు నాకు చెప్పింది ఏమిటి, ఒకటి రామకృష్ణారావు గారు, ఇప్పుడు ఆయన చీఫ్ సెక్రటరీ తెలంగాణ, ఆయన మన కొడిగేళ్ళి స్టూడెంట్. ఆయన చాలా విస్తృతమైన పరిజ్ఞానం ఉన్న వ్యక్తి. ఆయన కాకుండా డాక్టర్ ప్రొఫెసర్ సుజాత అని ఒక ఆమె నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ప్లానింగ్ లో పనిచేసేవారు ఢిల్లీలో. ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నారు ఆవిడ. ఆవిడ నాకు చెప్పింది ఏమిటంటే ఇటువంటి పుస్తకం భారతీయ భాషలో ఎక్కడా రాలేదని చెప్పింది ఆమె. అంటే ఒక అంటే తాడికొండ స్కూల్ అనుభవాలనే కాదు, విద్యాధికారిగా, గిరిజన విద్యాధికారిగా, ఆ, ముఖ్యంగా విద్యాధికారిగా కూడా అనుభవాలు రాసుండొచ్చు. బట్ మోస్ట్ అండర్ ప్రివిలేజ్డ్ ఆర్ డిసడ్వాంటేజ్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీకి ఎడ్యుకేషన్ కోసం ఎదుర్కొన్న ప్రశ్నలు సమాధానాలు, అటువంటి అనుభవాలు భారతదేశ భాషల్లో ఎక్కడా రాలేదు అని ఆమె చెప్పింది. అందుకని దాన్ని హిందీలోకో ఇంగ్లీష్లోకో అనువాదం చేయాలన్న ఆలోచన ఉంది. కానీ నాకు తాడికొండ నుంచి 1997లో నేను శ్రీశైలం ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్గా వెళ్ళాను. ఆ మొదటి అనుభవాలే ఆ పుస్తకంలో వచ్చాయి. తర్వాత 97 నుంచి 2022లో నేను రిటైర్ అయ్యాను. ఆ తర్వాత 25 అనమాట, ఎగ్జాక్ట్లీ 25. ఆ 25లో కూడా చాలా అనుభవాలు, విద్య, గిరిజన సంక్షేమం ఈ రెండింటి మధ్యనే నా జీవితం నడిచింది. కాబట్టి ఈ అనుభవాలు కూడా ఒక పుస్తకంగా వెలువరిస్తే అప్పుడు ఈ రెండు తీసుకురావాలన్న ఆలోచన మీద నేను పక్కన పెట్టాను అది. సో ట్రాన్స్లేషన్ చెయ్యాలి. ఒకళ్ళు ఎవరో చేయించారు, ఒకళ్ళతో ట్రాన్స్లేషన్ చేయించారు. బట్ ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ ద ట్రాన్స్లేషన్, కాబట్టి అది పక్కన పెట్టాను. నేనన్నా చేసుకో, లేదా ఎవరైనా ఒక మంచి ట్రాన్స్లేటర్ చేయవలసి ఉంటుంది. బట్ ద నీడ్ ఈస్ వెల్ అప్రిషియేటెడ్. యా, పుస్తకం ఇంగ్లీష్లోకి రావాలి, ఎందుకంటే అటువంటి అనుభవాలు లేవని అన్నారు కాబట్టి. ఐ అగ్రీ విత్ యూ. yeah, yeah. The way what I see was like a Kindle, all these books. Mostly, yes, they have a lot of time to read those books. In India nowadays, people are not reading the books. I think mostly they're spending time on the like WhatsApp, even real guy, they're not printing it that much. So here, US, there's a lot of opportunity for reading the books. Yeah. Yeah, yeah. Shekhar, That you was wanted my to ask a comment. Yeah. question? యా Shekhar? యా Hmm. ఆ, Yeah. అంటే నా ప్రశ్న విన్న తర్వాత మన అజ్ఞానాన్ని క్షమించండి. బేసికల్గా నాకు రెండు క్వశ్చన్లు ఉన్నాయి. ఒకటి, ఇప్పుడు మన ఆదిత్య ఉన్నాడు కదా, కేసీహెచ్ వాళ్ళ సన్ ఆదిత్య లాంటి కుర్రవాళ్ళని Mhm. అంటే యుఎస్లోనే సాహిత్యం వైపు మళ్ళించటానికి మనం ఏం చేయాలి? అది మొదటి ప్రశ్న. ఏంటంటే బేసికల్గా నేను క్లబ్ మెయింటైన్ చేస్తాను ఇక్కడ, వాక్ విత్ కిడ్స్ ఇంటూ నేచర్ అని. ప్రతి వారం మేము వెళ్ళినప్పుడు ఒక్కొక్క కుర్రాడిని ఒక బుక్ చదివి రమ్మంటాం. సో ఆ కుర్రాడు ఆ బుక్ చదివాడు, మేము వాకింగ్లో ఆ బుక్ గురించి అతను చెప్పమంటాము, దాని మీద కొన్ని ప్రశ్నలు అడుగుతాము. అలా ఆ డిస్కషన్ జరిగి ఒక 6-7 మైళ్ళు ఎవరికి తెలియకుండానే నడిచేస్తాం అనమాట. సో ఈ తెలుగు రచనలు వీటన్నిటిని అమెరికాలో ఉన్న కుర్రాళ్ళకి పరిచయం చేయాలంటే అంటే చిన్న బేసికల్గా కుర్రాళ్ళని పుస్తకాలు చదివించే దిశగా మళ్ళించడానికి ఏం చేయాలి? అది ఒకటి. అంటే నేను ఐ ఫాలో భద్రుడు ఫర్ ద లాస్ట్ 10 years. ఆదిత్య తర్వాత కొంతమంది కుర్రాళ్ళు రాయటం చూసా. నేను అటువంటివే ఇక్కడ కూడా చేయాలని అనుకుంటున్నా. పిల్లలందరినీ ఈ సాహిత్యం చదవటం, రైటింగ్ వైపు మళ్ళించాలి. అది మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఈ ట్రెడిషనల్ రైటింగ్లో అంటే నేను గొప్ప అన్ని నేను పుస్తకాలు చదవను. నేను చాలా తక్కువ ఆర్ట్కి సంబంధించి, స్పోర్ట్స్ సంబంధించి లిటరేచర్ చదువుతాను. ఇప్పుడు సపోజ్ నేను కారులో వెళ్ళేటప్పుడు ఏం చేస్తానంటే, సిరి టెల్ మీ సమ్ రొమాంటిక్ పోయిటరీ అన్నాను అనుకో, అది ఒక కవిత్వం చెబుతుంది. మళ్ళీ ప్రశ్న అడిగినప్పుడు మళ్ళా కవిత్వం రెండో వెర్షన్ చెప్తుంది. అట్లా ఇఫ్ ఐ కీప్ ఆన్ ఆస్కింగ్ సిరి, ఒక 5-6 సెట్ల తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది. సో అలాగే నేను ఒక ఇంజన్కి ఫర్ ఎగ్జాంపుల్ ద విస్పరింగ్ సౌండ్స్ ఆఫ్ పైన్ ట్రీస్, ద సింగింగ్ ఆఫ్ లూన్ బర్డ్ అని ఒక 5-6 మా మినిసోటా సంబంధించిన వర్డ్స్ ఇచ్చి కవిత్వం రాయమంటే అది చాలా బాగా రాసింది. ఆ తర్వాత నేనేం చేశాను, దాన్ని తీసుకొని నా సృజనాత్మకతని అందులో చూపించినప్పుడు ఫైనల్లీ ఇట్ కేమ్ అవుట్ యాజ్ ఏ వెరీ గుడ్ పోయిటరీ. ఇక్కడ లోకల్ పోయిటరీ క్లబ్లు చదివిన తర్వాత అందరూ బాగుందన్నారు. అప్పుడు నేను జనరేట్ చేసిందని చెప్పినప్పుడు కొంతమంది నా మీద కోపడ్డారు. సో ప్రోజ్ రైటింగ్లో కూడా మనం
సే ఒక కథకి స్టార్టింగ్ పాయింట్ అంటే ప్రేక్షకుడిని అందులో ఇన్వాల్వ్ చేయటం, ఆ, మధ్య పోర్షన్ అంటే ద మెయిన్ కంటెంట్, ఎండింగ్ ఒక బాయిలర్ ప్లేట్ టెక్స్ట్ లాగా తయారు చేసి ఎవరైనా సరే ఆ కథకు సంబంధించినటువంటి కొంత విషయాన్ని దానికి ఇచ్చినప్పుడు అది ఒక కథ జనరేట్ చేస్తే దాన్ని మనం ఎందుకు పబ్లిష్ చేయకూడదు? అంటే డిడ్ యు సీ వేర్ ఐఎమ్ గెటింగ్ ఇట్? సో అంటే మినిమలిస్టిక్ అప్రోచ్ తోటి మనము కంటెంట్ జనరేట్ చేసి పిల్లలందరినీ దాని వైపు చదివించడానికి మళ్ళించటం ఎలా? రామారావు, భద్రుడు మీరిద్దరూ ఆన్సర్ చేస్తారనుకుంటున్నా. ఇందులో ఏదైనా తప్పులుంటే క్షమించండి. యా అంటే ఇప్పుడు మొదటి ప్రశ్న మనం ఎందుకు సాహిత్యంలోకి ప్రవేశించాం? నా వరకు నేను ఎందుకు ప్రవేశించానంటే, నాకు వేరే ఏ రకమైనటువంటి వ్యాపకానికి అవకాశం లేదు. ఆల్ అదర్ ఒకేషన్స్ వర్ ఎక్స్పెన్సివ్ ఫర్ మీ. సినిమాలు నేను సినిమాలు చూడడానికి అనుమతి, సినిమా తీయలేను నేను, లేదా బొమ్మలు వేయలేను నేను, ఇవేవి కూడా చదువుకోవడం అనేది వాజ్ ద మోస్ట్ ఇన్ఎక్స్పెన్సివ్ ఒకేషన్ ఫర్ మీ ఇన్ దోస్ డేస్. నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటంటే, ఏదో ఒకటి వెతుక్కుంటూ ఫండమెంటల్ ఏమిటి సాహిత్యం వైపు తీసుకొచ్చింటే, ఒక వెతుకులాట వల్ల లిటరేచర్లోకి వచ్చాం. వెతుకులాట వల్లే సస్టైన్ అవుతున్నాం. ఆ వెతుకులాట ఏమిటనేది ఇప్పుడు చిన్నప్పుడు ఏంటంటే, పెద్దవాళ్ళని మెప్పించడం, ఏదో గొప్ప రచయితలు ఆహా మంచి కథ రాశాడు అని అంటే వాళ్ళు అది అట్లా. ఇప్పుడు ఒకళ్ళు మెప్పించాలే వెతుకులాట లేకపోవచ్చు. ఇప్పుడు మేబీ నన్ను నేను ఎలా మెప్పించుకోవాలని వెతుకులాట అయ్యి ఉండొచ్చు. బట్ వెతుకులాట ఉంది. పిల్లల్ని సాహిత్యంలోకి తీసుకురావాలి అన్న ఆలోచన చేసేటప్పుడు మనం గమనించవలసింది ఏంటంటే, వాళ్ళకి ఈ రకమైన వెతుకులాట ఉందా లేదా? వాళ్ళకి వేరే రకమైన హాబీసో లేకపోతే వాళ్ళని ఎంగేజ్ చేసే ఆపర్చునిటీస్ ఉన్నాయనుకోండి, వాళ్ళు లిటరేచర్లోకి వస్తారని అనుకోను నేను. ఇప్పుడు వాళ్ళకి ఏదో ఒక యాక్టివిటీ, సపోజ్ స్పోర్ట్స్ పర్సన్ ఉన్నాడు, అతను లిటరేచర్లో తీసుకోవడం ప్రయత్నించక్కర్లేదు. లేదు అతను చాలా బాగా చదువుకుంటున్నాడు, క్లాస్లో మంచి మార్కులు వస్తున్నాయి, అతను లిటరేచర్లోకి వస్తాడని నేను అనుకోను నేను. మనం వచ్చామంటే మన కేసు వేరు. మనం బికాజ్ మన స్కూళ్ళల్లో, తాడికొండ స్కూల్లో మనం ఎంత బాగా రాణిస్తున్నప్పటికీ మనం హోమ్ సిక్నెస్ మన వెంటాడుతూ ఉండింది. ఒక స్పేస్ ఎవరితో పంచుకునే స్పేస్ ఒకటి మనతో ఉంది కాబట్టి అక్కడ మనం లిటరేచర్ వైపు చూసాం మనం. పిల్లలు వస్తారు. ఇప్పుడు ఆదిత్య ఒక చాలా చాలా ఎక్స్ట్రాడినరీ బాయ్. ఆ పిల్లవాడు, నేను పిల్లవాడి పేరు చెప్పారు కాబట్టి నువ్వు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మొన్నే రామారావు మా ఇంటికి వచ్చినప్పుడు రామారావు, ఆదిత్య అందరం కలిసి కూర్చున్నాం. 2011లో ఆదిత్య నాకు పరిచయం అయ్యాడు. ఆవేళ నేను ఒక పుస్తకంలో సంఘం లిటరేచర్ మీద ఒక ఆర్టికల్ రాశాను. అతని సంఘం వాంగ్మయం అనేది నా ఆర్టికల్ ద్వారానే తెలిసిన దానికి 2011లో తమిళ సంఘం పోయిటరీ గురించి. 2025లో నా పరిజ్ఞానం అక్కడే ఉండిపోయింది. ఆదిత్య అనే పిల్లవాడు తమిళ సంఘం పోయిటరీ ఒరిజినల్స్ చదివి, వ్యాఖ్యానాలు చదివి నాకు చెప్పే స్థితికి వచ్చాడు. 14 ఏళ్లలో అంత మాస్టరీ ఎలా సంపాదించాడు? నీ వేళ నిన్న పొద్దున ఫోన్లో మాట్లాడుతూ అతను సంఘం లిటరేచర్లో ఇష్యూస్ గురించి చెప్తున్నాడు. ఒక సర్ప్రైజ్ అంటే ఏంటి, అలా అందరూ ఉంటారని అనుకోను. కానీ మీకు ఉన్న తపన ఉంది, మీకు ఒక వెతుకులాట ఉంది, 10 మంది పిల్లల్ని ఇటువైపు తీసుకురావడం ఎలా అని ఒక ఆలోచన ఉంది కదా. ఇది చాలా గొప్ప విషయం. మీ విసినిటీలో, మీ నైబర్హుడ్లో, లేదా మీ కాంటాక్ట్ లిస్ట్లో ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు బ్లెస్డ్. ఎందుకంటే ఖచ్చితంగా మీ తాలూకు ఈ వెతుకులాట, ఈ ఈ ఈ తపన ఎవరో ఒకళ్ళ మీద దాని వెలుగు పడుతుంది. ఇప్పుడు మనమంతా రామకృష్ణ పరమహంస, వివేకానందుడి తాలూకు రిలేషన్ చాలా గొప్పగా చెప్పుకుంటాం కదా. కానీ రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర చదివితే కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఆయన ఒకప్పుడు ఆ తల్లి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకునేవాడంట, అమ్మ నా దగ్గర ఇంత నాలెడ్జ్ ఉంది, ఇంత జ్ఞానం ఉంది, నేను పంచాలనుకుంటున్నాను, ఎవరు రావట్లేదండి నా దగ్గరికి, ఎవరు రావట్లేదు రోజు అడుక్కునేవాడంట. ఆయన కాళీమాత దగ్గరికి వెళ్ళి అంటే ఆమె అనేదంట, ఒకరోజు మనుషులంతా దగ్గరికి వస్తారు చూడు అని. అట్లానే శిష్యులు వచ్చారు, అల్టిమేట్లీ వివేకానందుడు వచ్చాడు, ఆయన ప్రపంచం అంతా స్ప్రెడ్ చేశాడు. అట్లా మీకు ఈ తపన ఉంది కదా, ఈ తపన ఖచ్చితంగా మిమ్మల్ని కొంతమందికి తీసుకొస్తుంది. మీరు వందలాది మందిని ప్రభావితం చేయాలని అనుకోవద్దు. 10 మంది కావచ్చు, అర డజన్ కావచ్చు, ఈవెన్ 1 ఈజ్ మోర్. ఒక్క పిల్లవాడికి ఇప్పుడు మీరు, ఐ వాజ్ సర్ప్రైజ్డ్ శేఖర్, మీ మీ ఫోటోలు, మీ పెయింటింగ్స్కి అభిమాని కాను నేను.
మీరు ఒకరోజు నేను షిష్కిన్ మీద రాసిన వ్యాసం చదివి మీరు కామెంట్ పెట్టారు. ఈ మొత్తం ప్రపంచంలో నాకు తెలిసి ఓ తెలుగువాడు ఆ రష్యన్ ఆర్టిస్ట్ మీద రాస్తే రెస్పాండ్ అయినది మీరు ఒకళ్ళే. అసలు మీరు ఎంత, మీ ప్రపంచం ఎంత విలువైందో రోజు నాకు బోధపడింది. మీ ఫోటోలు చూస్తున్నాను, మీ పెయింటింగ్స్ చూస్తున్నాను, ఫైన్. కానీ మీది ఎంత విలువైన ప్రపంచం. ఆ పెయింటింగ్ చూసి నేను ఫస్ట్ టైం ఎంత దిగ్భ్రమ చెందానో, మీరు దిగ్భ్రమ చెందారు కాబట్టి మీరు షేర్ చేసుకున్నారు. కాబట్టి మీ మీ తాలూకు ఆతృత, మీ తాలూకు ఆరాటం ఖచ్చితంగా కొంతమందికి తీసుకొస్తుంది. దీస్ అబౌట్ నెంబర్ 1. నెంబర్ 2, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వై నాట్? ఇప్పుడు మనం సమాచార సేకరణ కోసం గూగుల్ వాడుకుంటున్నప్పుడు నిస్సందేహంగా ఈరోజు దానికి చెప్పాను కదా, నిస్సందేహంగా ఈరోజు నాకు నా తాలూకు బలం, ఐ షుడ్ సే 80% ఆఫ్ మై స్ట్రెంగ్త్ ఈజ్ ఇంటర్నెట్. 80%. నేను ఏదైనా కావాలంటే టక్కున గూగుల్ని అడిగితే చెప్తున్నా సమాధానం. అది ఒక నిమిషంలో చెప్తుంది అది. సే ఫర్ ఎగ్జాంపుల్ నిన్నో మొన్న ఏదో నేను ఒక వ్యాసం రాస్తూ ఉన్నాను నేను. యా, పుట్టపతి నారాయణాచార్యులు గారు ఎక్కడో ఇంటర్వ్యూలో చెప్పాడు ఆయన, కాళిదాసు ప్రాకృతం కన్నా కూడా మృచ్ఛకటికంలో ప్రాకృతం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని ఆయన చెప్పింది 10 ఏళ్ల కింద చదివాను నేను. అయితే నాకు అనుమానం వచ్చింది, నా మెమరీ రివర్స్ గా చదివానా అని అనుమానం వచ్చి నేను డైరెక్ట్ గా గూగుల్లోకి వెళ్ళి విచ్ ఈస్ మోర్ వైబ్రెంట్ అండ్ లైవ్లీ, వెదర్ ఇట్ వాస్ కాళిదాసస్ ప్రాకృత్ ఆర్ మృచ్ఛకటికాస్ ప్రాకృత్ అంటే అది వెంటనే ఇట్ గేవ్ మీ అన్ ఎలాబరేట్ రిప్లై. సో అంతకన్నా విలువైన గురువు స్నేహితుడు నాకు ఎవరుంటారండి? బట్ కేవియట్ ఏమిటంటే, నో, ఏ యూజ్ చేసుకుని మీరు చెప్పినట్లుగా ఒక ఫార్ములా ఇచ్చి, ఫార్మాట్ ఇచ్చి, లేదా టెంప్లెట్ ఇచ్చి పిల్లల్ని ఏ జనరేటెడ్ లిటరేచర్ తీసుకురమ్మంటే మంచి ఎక్సర్సైజ్. దట్స్ ఎ వెరీ గుడ్ బిగినింగ్ ఎక్సర్సైజ్. ఎందుకంటే చాలా మంది, మనం కూడా కవులు రచయితలు అందరూ ముందు ఒక ఏఐ మోడ్లోనే మనం కూడా చదివిన 10 పుస్తకాలు దృష్టిలో పెట్టుకుని ఆ మోడల్లో రాస్తూ ఉన్నాం. మనం కూడా ఏఐ మోడల్లోనే మనం లిటరేచర్లోకి ఎంటర్ అయ్యాం. తర్వాత దాన్ని ఎక్కడో దాటడానికి ప్రయత్నిస్తాం. కాబట్టి దట్ విల్ బి ఏ వెరీ గుడ్ బిగినింగ్ ఎక్సర్సైజ్, బట్ దట్ విల్ నాట్ బి ద అల్టిమేట్. ఎందుకంటే ఏఐ ఎంత చేసినా కూడా ఒక హ్యూమన్ ఎక్స్పీరియన్స్ అది ఎప్పటికీ, హ్యూమన్ ఇంటెలిజెన్స్ అది రెప్లికేట్ చేయొచ్చేమో, హ్యూమన్ ఇంటెలిజెన్స్ దాటొచ్చేమో, కానీ హ్యూమన్ ఎక్స్పీరియన్స్ అది ఎమ్యులేట్ చేయలేదు. మనిషికి మాత్రమే చెమట పడుతుంది, మనిషికి మాత్రమే కన్నీళ్ళు వస్తాయి. సో ఏ రోజైతే కంప్యూటర్ కన్నీళ్ళు రాగలుగుతాయో అటువంటి ఇంటెలిజెన్స్ వచ్చిన రోజున మేబీ, ఐ డోంట్ నో. బట్ అంతవరకు ఇంటెలిజెన్స్ పరంగా ఏమే బీటస్, బట్ నాట్ ఇన్ ది ఎక్స్పీరియన్స్ సైడ్. యాజ్ ఎ బిగినింగ్, ఒక బిగినింగ్ ఎక్సర్సైజ్గా, ఒక ప్రిలిమినరీ ఎక్సర్సైజ్గా, ప్రారంభ సాధనగా అది చేయొచ్చు. సుబ్బయ్య, నాకు 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి శేఖర్ అన్న కవర్ చేసేసాడు ఆల్రెడీ, ఎట్లాగా వీళ్ళని మోటివేట్ చేయాలి బుక్ రీడింగ్ వైపు అని. రెండోది మోర్ లైక్ క్వశ్చన్ అండ్ విన్నపం. మీరు తమిళ్ లిటరేచరు కొన్ని ట్రాన్స్లేషన్స్ చేశాము అన్నారు కదా, తిరువాచకము మాణిక్యవాసగర్, దట్ ఈస్ మై మోస్ట్ ఫేవరెట్ భక్తి లిటరేచర్ బుక్. దానికి మీరు చేశారా, చేయకపోతే ఏమైనా ఉద్దేశం ఉందా అది ట్రాన్స్లేట్ చేసేదానికి? తిరువాచకం చదివి సంతోషించిన వాడు వానలో తడవని వాడు ఉండడు అని తమిళంలో సామెత. అవునా? నేను తిరువాచకం చదివాను, జియు పోప్ తాలూకు ఇంగ్లీష్ అనువాదం చదివాను నేను. తర్వాత కొన్ని, మొత్తం తిరువాచకం తెలుగు చేయలేదు ఎవరు. 2-3 చాప్టర్స్, ముఖ్యంగా తిరువెంబావై, ఇంకా 1-2 చాప్టర్స్ మాత్రం తెలుగులోకి అనువాదం వచ్చాయి. నేను మాణిక్యవాచకర్ గారి తిరువాచకం ట్రాన్స్లేట్ చేసే శక్తి నాకు లేదు, టు బి వెరీ ఫ్రాంక్. నిన్ననే ఆదిత్యనే మాట్లాడుకున్నాం ఆ పుస్తకం గురించి. ఆ పిల్లవాడు నాకు చెప్తూ ఉన్నాడు, అంత ఎన్సైక్లోపీడిక్, అంటే తన కాలం నాటి రకరకాల ప్రక్రియల్ని ఆయన ఒక చోట తీసుకొచ్చాడు, అంత ఎన్సైక్లోపీడిక్ వర్క్ ఎక్కడ నేను చూడలేదని చెప్తూ ఉన్నాడు ఆయన. తిరువాచకం చదవగలిగితే అదే గొప్ప ధన్యత. అనువదించగలిగే శక్తి నాకు ఉందని అనుకోను నేను. అయితే తమిళ్ ట్రాన్స్లేషన్ నేను చేసింది ఏమిటంటే, తమిళనాడు ఏదో ఎలక్షన్ డ్యూటీ మీద వెళ్ళినప్పుడు ఈ శైవైట్ సెయింట్స్ తిరిగిన ప్లేసులు తిరిగాను నేను. అవన్నీ అనుభవాలు రాసినప్పుడు ప్రతి సెయింట్ గురించి చెప్తున్నప్పుడు 1-2 పోయమ్స్, సంబంధరు, అప్పరు, అలాగే 2-3 ఆళ్వార్లు కూడా, నమ్మాళ్ళ వారిది, ఆండాళ్ళవి ట్రాన్స్లేట్ చేశాను. 1 or 2 పోయమ్స్ ఓన్లీ, నాట్ కంప్లీట్లీ. కానీ ఆ పుస్తకం మొత్తం మాత్రం ఒక తమిళ్ భక్తి ల్యాండ్స్కేప్ ని పరిచయం చేసే పుస్తకం అన్నమాట. దశార్ణ దేశపు అంశాలని.
అవును. కాదు, పాటలు పుట్టిన తావులు అని. మాటలు పుట్టిన తావులు. ఓకే ఓకే. వేరే వాళ్ళు ఎవరైనా ఉన్న గ్రూప్ లోంచి ఎవరైనా అడుగుతున్నారా? ఎవరు మిగతా వాళ్ళు? మొత్తం 27 మంది ఉన్నారు. అందరూ ఆ, ప్రశ్నలు అడుగుతామని అన్నారు. మరి ఎందుకు కామ్గా ఉన్నారు? యాక్చువల్గా నేను అనుకోవటం ఏంటంటే ఇట్ ఈస్ బెటర్ టు హ్యాండ్ దిస్ ఓవర్ బ్యాక్ టు రామారావు బ్రదర్, and then I request him to close this by the bottom of the hour, 12:30 Eastern time, in 7 minutes. ఓకే ఓకే గిరి కూడా అన్నాడు, మ్యూట్ లో ఉన్నాడు. ఆయన కూడా యాక్టివ్ పార్టిసిపెంట్ కదా మా రీయూనియన్ లో, మా కొలాబరేటర్. ఏమన్నా అడగాలంటే చెప్పండి గిరి. నాతో చెప్తాం, అందరూ 1 minute క్వశ్చన్లు అడుగుతా ఉన్నారు. మరి చూద్దాం. సరే, అదే గిరి మాట్లాడు. క్వశ్చన్లు ఏమి లేవు. చాలా సంతోషం వీరభద్రుడు. గుర్తుందల్లా మీ ఏకపాత్ర అభినయం, ఇది మాత్రం మర్చిపోలేము. అదే మా గ్రూప్ లో షేర్ చేశాను. తర్వాత ఇంటర్మీడియట్ లో వ్యాస్ గారు, ఐపీఎస్ వ్యాస్ గారు వచ్చి ఆల్మోస్ట్ సేమ్ ఇది సిద్ధార్థ కాలేజీ దీనికి యాన్యువల్ ఫంక్షన్కి వచ్చి ఆయన అదే ఏకపాత్ర అభినయం చేశారు అనమాట. చాలా సంతోషం. అదే హస్నా హై యా రోనా హై, అది నవాలు రేడ్వాలు అనేది మధ్యలో హిందీలో చెప్తూ మధ్యలో అది ఆ గ్రూప్లో హస్నా హై యా రోనా హై బదులు నవాలు రేడ్వాలు అని తెలుగులో వచ్చింది సడన్ గా. గుర్తుందా? అది గుర్తుందా మీకు? చెప్పండి. ఏకపాత్ర 77లో అది ఒక వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే అగైన్ టు మన స్కూల్ గురించి తలుచుకోవడానికి అవకాశం. వీరపాండ్య కట్టబ్రహ్మన్న తెలుగు ఏకపాత్రాభినయం చేస్తూ ఉండేవాడిని. అది రాసిన ఆయన బివిఎస్ శాస్త్రి అని, రాజమండ్రి ఆయన. ఒకసారి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్, బేగంపేట రామంతపూర్ ప్రిన్సిపాల్ ఇద్దరు తాడికొండ స్కూల్ చూడడానికి వచ్చారు. బహుశా వాళ్ళకి ఎవరు చెప్పారో తాటికొండ స్కూల్ చూడండి అని చెప్పారన్నమాట. వస్తే ప్రిన్సిపాల్ గారు ఏం చేస్తారు, ఏదైనా వస్తే ఆవిడ పెద్ద ఒక ఉంటుంది కదా, మాస్ డ్రిల్ కంపల్సరీ, ఇవన్నీ ఉంటాయి కదా, కల్చరల్ యాక్టివిటీస్ ఉండాలి. అయితే ఆమె ఏం చేసింది, మోనో యాక్షన్ మామూలుగా ఉండాలి కదా కంపల్సరీగా, ఒక ఎజెండా ఐటమ్. కానీ ఆమె వచ్చే వాళ్ళిద్దరూ హిందీ స్పీకింగ్ పీపుల్, వాళ్ళ ప్రిన్సిపాల్స్, తెలుగు అర్థం కాదు అని హిందీలో చేస్తావా అని అడిగింది. నన్ను అడగల హిందీలో చేస్తావా అని, హిందీలో చేయిద్దామంది ఆమె. అని ఎవరంటే హిరాలాల్ మాస్టర్ అని ట్రాన్స్లేట్ చేయమని అడిగింది ఆమె. హిరాలాల్ మాస్టర్ దాన్ని హిందీలో ట్రాన్స్లేట్ చేశారు. ఆయన నాతో ఏం చెప్పాడంటే, ఒరే నేను దీన్ని టిపికల్ హిందీలోకి చేయొచ్చు, కానీ ఆ తెలుగు లాంగ్వేజ్లో ఉన్న ఫోర్స్ని నేను హిందీలోకి తేవాలి అంటే అందులో న్యాయం స్థానం ఏదిరా న్యాయం అని స్టార్ట్ అవుతాడు. అందుకని ఆయన న్యాయ్ స్థాన్ కహారే న్యాయ్ కహాహే అట్లా అంటే ఆయన దాన్ని మార్చలేదు. ఆయన అన్నాడు నాతో, అదాలత్ ఇట్లా చేయొచ్చు, చేయలేదు నేను అన్నాడు ఆయన. అందుకని ఆయన ఏం చేశాడు, తెలుగు తాలూకు ఫోర్స్ని హిందీలోకి తేడానికి ఆయన మీ దేశపు ఏమంటాడు ఆయన, మీ రాజకంకణాలు నా దేశపు శూరవితంతువుల కాలికి మట్టెలుగా పంపించి మీ చేతిలో గాజులు తొడిగించుకుని కట్టెలు కొట్టుకు బతకండిరా, కట్టెలు కొట్టుకు బతకండి సెంటెన్స్. అయితే ఎట్లా ట్రాన్స్లేట్ చేశాడంటే, మేరీ तेरी राज कंकड़ मेरे देश की बहनों को गुड्डा, मेरे देश की शूर वितंतुओं को चरण, शूर वितंतुओं के चरणों पर मंजीरों के जैसे धारण करने के लिए भेजिए, और तुम जंगल के जाकर लकड़ी काट कर लकड़ी बेचकर बताओ रे, लकड़ी बेचकर बताओ చేసినప్పుడు మిమ్మల్ని చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కావటం లేదు. హస్నాయే రోనా అంటే దాంట్లో నవ్వాలో ఏడవాలో అందరు నవ్వుతున్నారు. అందరూ ఆ స్ప్లిట్ సెకండ్ లో ఎందుకు నవ్వుతున్నారు నాకు అర్థం కాలేదు. అర్థం ఇట్లా గుర్తుండిపోయింది అన్నమాట, నవ్వాలో ఏడవాలో అన్నది. కానీ ఆ థాట్ అంటే ఇద్దరు ప్రిన్సిపాల్స్ వస్తూ ఉంటే టైం లేదు, 3-4 రోజులు అంతే, ఒక హిందీ మాస్టర్తో ట్రాన్స్లేట్ చేయించి, ఎవరు అంత శ్రద్ధ తీసుకునేటటువంటి ప్రిన్సిపాల్స్. ఐఎమ్ సర్ప్రైజ్డ్. నేను మేబీ ఐ టేక్ 2 more minutes బికాస్ కొన్ని నేను చెప్పాలి ఒక 2 విషయాలు. నేను ఒక 5-6 ఏళ్ల కిందట చంపారన్ వెళ్ళాను. గాంధీ సత్యాగ్రహం చేశాడు కదా, సో ఆ చంపారన్లో గాంధీ సర్క్యూట్ అని ఉంటుంది. ఆయన ఎక్కడెక్కడ ఏ ఊళ్ళల్లో ఆయన తిరిగాడు, ఎక్కడెక్కడ వర్క్ చేశాడు, అవన్నీ తిరిగాను అనమాట. తిరిగినప్పుడు అక్కడ ఒక ఊరు వెళ్ళాం. ఆ ఊళ్ళో
గాంధీ గారు జీవించి ఉండగా ఆయన గాంధీ మీకు తెలిసిన నయీ తాలీం అని ఒక కొత్త ఎడ్యుకేషనల్ ఎక్స్పెరిమెంట్ చేశాడు ఆయన. ఈ రోజు అది చాలా నవ్ ఇట్ ఈస్ గెయినింగ్ అగైన్ మొమెంటం. అప్పుడు ఏం చేశాడు ఆయన, అయ్యా మేము ఒక విద్యా సదస్సు నిర్వహిస్తున్నాము ఈ చంపారన్ దగ్గర, మీరు రమ్మని గాంధీని పిలిచాడు. గాంధీ అన్నాడు, ఈ సదస్సులు మీటింగ్లు ఎన్నాళ్ళు చేస్తామయ్యా, మీరు ఏదన్నా ఒక పర్మనెంట్ గా పనికొచ్చే పని చేయండి, వస్తానని అన్నాడు. అంటే ఆయన అన్నాడు, స్కూల్ ఓపెన్ చేస్తాం సార్, మీ ప్రిన్సిపల్స్ ప్రకారమే స్కూల్ తెరుస్తామని ఒక చిన్న ప్రైమరీ స్కూల్ తెరిచారండి వాళ్ళు. ఆ ప్రైమరీ స్కూల్ గాంధీతో ఇనాగ్రేట్ చేయించారు. ఓకే, అందులో పెద్ద విశేషం లేదు. నేను ఆ స్కూల్కి వెళ్ళింది ఎప్పుడు 2016లోనో 17లోనో వెళ్ళాను. ఆ స్కూల్ తెరిచింది ఎప్పుడంటే 1933, 34, 35, అంటే దాదాపుగా ఒక 85 ఏళ్ల తర్వాత ఆ స్కూల్కి వెళ్ళాను అన్నమాట నేను. ఆ స్కూల్లో ఇప్పుడు ఆ స్కూల్ ఏదో నడుస్తోంది. ఆ స్కూల్లో ఒక విజిటర్స్ రిజిస్టర్ ఉంది. అది ఇక్కడ చెప్పదలుచుకుంది. ఆ విజిటర్స్ రిజిస్టర్లో మొదటి 34 స్కూల్ ఎప్పుడు తెరిచారో అప్పటి నుంచి 47 దాకా, స్వతంత్రం వచ్చిన దాకా ఉన్న విజిటర్స్ ఎంట్రీస్ అన్ని చదివాను కూర్చున్న గంట సేపు. మీరు ఆశ్చర్యపోతారు, గవర్నర్, బ్రిటిష్ గవర్నమెంట్ తాలూకు గవర్నర్ విజిట్ చేశారు స్కూల్, ఎడ్యుకేషన్ మినిస్టర్ విజిట్ చేశాడు ఆ స్కూల్ని. టాప్ మోస్ట్ పీపుల్ అనమాట. ఒక చిన్న స్కూల్, ప్రయోగాత్మక స్కూల్ తెరిస్తే గాంధీ తాలూకు ఆలోచనల ప్రకారం స్కూల్ తెరిచారంటే ది టాప్ పీపుల్, ఎడ్యుకేషన్ సెక్రటరీస్, ఐసిఎస్ ఆఫీసర్స్, వాళ్ళు ఊరికే వెళ్ళి సీన్ ద స్కూల్ 100/200 ప్రెజెంట్ అని రాయలేదు. ఒక్కొక్కళ్ళు ఒక పేజీ 2 పేజీలు వాళ్ళ ఇన్సైట్స్ అని రాశారనమాట. 47 తర్వాత, స్వతంత్రం వచ్చిన తర్వాత ఓ 10-15 ఏళ్ళ తర్వాత ఏమిటయ్యా అంటే, స్కూల్ ఇన్స్పెక్టరు, ఆ బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసరు, వీళ్ళు వెళ్ళి సీన్ అని చెప్పి సంతకాలు పెడుతూ వచ్చారు. అంటే నాకు ఆశ్చర్యం వేసింది, మనం స్వతంత్రం వచ్చిన తర్వాత నిజంగా స్వతంత్రం వచ్చిందా అని. అంటే ఒక స్కూల్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది, ఆ స్కూల్ ఆ ప్రయోగానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది నిజంగా అది డెవలప్మెంట్ అంటే, అది ఇండిపెండెన్స్ అంటే. అలా చూస్తే ఆమె ప్రిన్సిపాల్ ఒక విజిటర్ వస్తున్నాడని ఒక ఏకపాత్రం పట్టుకుని హిందీలో ట్రాన్స్లేట్ చేయించి తర్ఫీదు చేయించి వేయించిందని అంటే, దట్ టెల్స్ వాల్యూమ్స్ అబౌట్ దట్ ప్రిన్సిపాల్స్ కమిట్మెంట్. అది చెప్పదలుచుకుంది నేను. థ్యాంక్ యూ. బాగుంది. ఇది ఇంకా అలాగే ఇంకొక జస్ట్ ఎక్స్పీరియన్స్, మీ మద్యపాన నిషేధం డిబేట్ గురించి చెప్తారా? దట్ ఈస్ ఆల్సో ఫన్నీ యాక్చువల్లీ. అక్కడ డిబేట్ ప్రిపరేషన్ యా, సంబంధించి చెప్తారా? ఇది రామారావు వాళ్ళ జిల్లా, గుంటూరు జిల్లా. గుంటూరు జిల్లా వాళ్ళు ఎవరెవరన్నా కూడా గర్వించదగ్గ విషయాలేవి. ఎందుకంటే గుంటూరు మీకు తెలుసు, జాతీయోద్యమంలో ముందున్న జిల్లా, అగ్రస్థానం. నేను తూర్పుగోదావరి జిల్లా వాడిని, కానీ సంహో గుంటూరు చైతన్యం చాలా డిఫరెంట్. అక్కడ ఏ ఎలక్యూషన్ కాంపిటీషన్ జరిగినా, ఇందాక ఆయన అన్నారు కదా, వెళ్తే ప్రైజ్ కొట్టుకొచ్చేస్తాడని మనం అనుకుంటూ ఉండేవాళ్ళని. ఇట్ వాజ్ నాట్ దట్ ఈజీ. నన్ను తీసుకెళ్లేవారు, ముఖ్యంగా వెంకటరత్న మాస్టారు. గుంటూరులో నాకు గుర్తున్న స్కూల్ షాడే గర్ల్స్ స్కూలు, షేడ్ గర్ల్స్ స్కూల్ ఏదో, అది మాజేటి క్యాండీ గురవయ్య హై స్కూల్, ఇలాంటి స్కూళ్ళు ఉండేవి. ఆ స్కూల్కి తీసుకెళ్తే 100 మంది ఉండేవారు లైన్లో. ఏది ఎలక్యూషన్ కాంపిటీషన్కి పిల్లలు పేర్లు రాసుకుని ఉండేవారు. ఎలక్యూషన్ అయితే పర్లేదు. డిబేట్ ఎట్లా ఉండేదంటే, మనం డిబేట్ జరిగేటువంటి రూమ్లో 2 జడ్జిలు ఉండేవారు. ఆ రూమ్ పక్కన ఒక రూమ్ ఉంటుంది, పక్కన ఒక రూమ్ ఉంటుంది అనమాట. ఈ ఈ పక్క రూమ్లో పిల్లలందరూ ఉండేవాళ్ళం, వరుసలో ఉన్నవాళ్ళు. డిబేట్ జరిగే రూమ్లో డిబేట్లో పాల్గొనే కుర్రవాడు ఒకడే మాట్లాడాలి జడ్జెస్ ముందు. ఈ మధ్యలో ఒక ఛాంబర్ ఉంటుంది కదా, ఈ ఛాంబర్, ఈ మిడిల్ ఛాంబర్లో మన ఏం చేస్తారంటే, మన ముందు వాడు మాట్లాడడం మొదలు పెట్టగానే మనని నెక్స్ట్ క్యాండిడేట్ మన రూమ్లోకి అలౌట్ చేస్తారు. అంటే వాడు ఎంత 3 మినిట్స్ టైం అనుకోండి, 3 మినిట్స్ మాత్రమే మీరు ఈ ఛాంబర్లో ఉంటారు. వాడు క్లోజ్ అయిపోగానే బెల్ నొక్కగానే మిమ్మల్ని లోపలికి తీసుకెళ్తారు. మీరు ఈ రూమ్లోకి వెళ్ళినప్పుడు మీ చేతికి ఒక చీటీ ఇస్తారు అన్నమాట. ఆ చీటీ మీద ఏముంటుందంటే, మీరు ఏం మాట్లాడాలో చీటీ మీద రాసి ఉంటుంది. అంటే మీరు ఎంత తర్ఫీదు అవ్వండి, ఆ 3 మినిట్సే టైం ఉంటుంది మీకు. సో ఒకసారి డిబేట్ ఏమిటంటే, మద్యపాన నిషేధం మీద డిబేట్. జనరల్ గా స్కూల్, తాటికొండ స్కూల్ ఎట్లా ప్రిపేర్ చేస్తున్నామని, మద్యపాన నిషేధం మంచిదనే కదా ప్రిపేర్ చేస్తుంది. అలాగే ప్రిపేర్ అయ్యాము, అలాగే వెళ్ళాము. తీరా ఆ గదిలోకి వెళ్ళేటప్పుడు నాకు ఒక పొడుగు కాగితం అనమాట నా చేతిలో పెట్టారు. చదివితే మద్యపాన నిషేధం మంచిది కాదు అని రాసింది. అసలు నాకు ముందు ఒక ఒక నిమిషం టైం అది డైజెస్ట్ చేసుకోవడానికి నాకు టైం పట్టింది. సరిగానే చదివానా అని. మద్యపాన నిషేధం మంచిది కాదు, మద్యపాన నిషేధం మంచిది కాదని మాట్లాడాలి వెళ్ళి. అక్కడ నేను ఏం మాట్లాడతాను? నెక్స్ట్ 1.5 మినిట్లో నన్ను లోపలికి రమ్మన్నారు, మాట్లాడాను. ఏం మాట్లాడానో తెలియదు. నాకు ప్రైజ్ ఇచ్చారు. శారదా ముఖర్జీ గవర్నర్తో ఇప్పించారు ఆ ప్రైజ్ నాకు.
అది నేను అంటాను, అది ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా ఏదో చెప్పినట్లుగా 100 విధాలుగా తాడికొండకి ప్రణామాలు చేయొచ్చు అనమాట. ఎట్లా మాడాను ఐ డోంట్ నో. తర్వాత ఈ మెలకువలు నా ఉద్యోగ జీవితంలో పనికొచ్చాయి అనుకోండి నాకు రకరకాల. అంటే మిమ్మల్ని ప్రిపేర్ చేసిందేమో మద్యపాన నిషేధం అనేది మంచిదే అని చెప్పింది, అదేమో వాళ్ళ మాట్లాడమన్నది ఏమో మద్యపాన నిషేధం మంచిది కాదే నాకు. మంచిది కాదు అని. ఏం మాట్లాడాను అంటే స్కూల్ ఎట్లాగా, దట్స్ హౌ ద స్కూల్ హెస్ ప్రిపేర్డ్ అస్. బిత్తరపోతాం కదా, ముందు మాటలు రావు నోటమాట, ఏం మాట్లాడామో తెలియదు. తర్వాత ఆ డైనింగ్ హాల్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పారు కదా మీరు, ఆ చీకట్లో మీ కాకినాడ ఫ్రెండ్ డాక్టర్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసి తీసుకెళ్ళడం గురించి, బికాస్ ఆఫ్ యువర్ క్లోజ్ టు ప్రిన్సిపల్ తో ఉండటం వలన, అంటే మిగతా వాళ్ళ మీద అసూయ అవి చెప్పండి. అవి కొంత డార్క్ ఎక్స్పీరియన్స్ కానీ చాలా బ్రైట్ ఎక్స్పీరియన్సెస్ చాలా ఉన్నాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ మేము తాడికొండ స్కూల్కి వెళ్ళిన కొత్తలో డైనింగ్ హాల్లో డైనింగ్ టేబుల్స్ ఉండేవి కావు మొదట్లో. అంటే మీలో 76 తర్వాత 75, 76 నుంచి తాడికొండ స్కూల్కి వచ్చిన వాళ్ళకి తెలియని ఎక్స్పీరియన్స్ ఏమిటంటే 72, 73 సంవత్సరాలు తాడికొండ ఎక్స్పీరియన్స్ చాలా దేవర్ నాట్ గుడ్. అంటే నీళ్లు ఉండేవి కావు, 2 బావులు ఉండేవి. తర్వాత టాయిలెట్స్ ఉండేవి కావు. వెనకాతల చెరువు దగ్గరికి వెళ్ళేవాళ్ళం. స్నానం చేయడానికి ఏమి కుండల్లో నీళ్లు ఉంటే గ్లాసులతో పోసుకునే వాళ్ళం. చేపలు ఉండేవి, మంచాలు ఉండేవి కావు. డైనింగ్ హాల్లో కూడా కిందనే కూర్చొని తినేవాళ్ళం. అది చాలా ఇబ్బందిగా ఉండే లైఫ్ అది. కానీ నేను గమనించింది ఏంటంటే ఆ 3 ఏళ్లలో టీచర్లతో మాకు ఏర్పడ్డ అనుబంధం తర్వాత 3 ఏళ్లలో అంత లేదు. ఎందుకంటే అప్పుడు ఏముండేది కాదు కాబట్టి టీచర్ల వైపే చూసేవాళ్ళం అనమాట. ఎలా ఉండేదంటే ఈవినింగ్ అవగానే రాళ్లబండి కృష్ణమూర్తి గారని తెలుగు మాస్టర్ ఉండేవారు. ఆయన ఆర్కేఎం స్కూల్ అయిపోగానే ఆయన తీసుకుని అలాగ చెట్లమ్మటి తీసుకెళ్ళి, ఒరే ఓ పాట పాడరా అంటే అప్పుడు 5వ క్లాసులో ఈ పాట ఉండేది, కరుణశ్రీది. కన్నీళ్లతో ప్రభు కదిలిపోతున్నాడు, ఎన్నాళ్లకో మాకు ఇక పునర్దర్శనం, శోకమా కన్నెత్తి చూడనీకమ్మ, మేఘమా గొంతెత్తి పిలవనీక. కరుణశ్రీ కోకిలా గొంతెత్తి కూయబోక, కరెక్ట్. పరమ సుకుమారము ప్రాణేశు పాదాలు, హెచ్చు తగ్గుల దారి గుచ్చుకుంటుందేమో, మెల్లంగా రావయ్య మేగుడన్నయ్య, చల్లంగా ముత్యాలు చల్లిపోవయ్య. యా రామారావు మరి ఇద్దరం పాస్ అయ్యే పరీక్ష. అప్పుడు చదివింది, మళ్ళీ చదవలేదు నేను. బట్ ఇంట్రెస్టింగ్లీ మీరు విజయవాడ ప్రకాశం బ్యారేజీ గుంటూరు నుంచి వచ్చేటప్పుడు, గుంటూరు వైపు నుంచి బ్యారేజ్ మీదకి వచ్చినప్పుడు ఆ బ్యారేజ్ మీద ఈ బొమ్మ ఉంటుంది. ఎప్పుడో చూడండి మీరు. ఆ బుద్ధుడు వెళుతూ ఉంటే ఆ గుర్రం చప్పుడు, కాళ్ళ గిట్టలు చప్పుడు వినబడకూడదని యక్షులు దాని కింద చేతులు పెట్టిన ఇదనమాట. ఇలా ఆయన పాడుకునేవాడు. వెంకటరత్న మాస్టర్ సాయంకాలం పూట తీసుకెళ్ళి ఆ బావిగడ్డ దగ్గర కూర్చోబెట్టి ఏదో రోమ్ గురించి, గ్రీసు గురించి, ఏథెన్స్ గురించి మాట్లాడుతుండేవాడు. ఇదే అనమాట, వేరే లైఫ్ లేదు మాకు. ఇలాంటప్పుడు అక్కడ సాయంకాలం పూట రూల్ ఏమిటంటే ఏదైనా మారు వడ్డించాలి అంటే అడగకూడదు, చెయ్యెత్తాలన్నమాట. చెయ్యెత్తాలైతే ఒకరోజు నేను ఏం చేశానంటే చిన్న కాగితాలు తీసుకుని కూర, సాంబారు, పచ్చడి ఇట్లా రాసుకుని చిన్న చిన్న పుల్లలకి వాటిని తగిలించుకుని పెట్టుకెళ్ళాను అనమాట. పెట్టుకెళ్ళి కూర అంటే ఇలా పెట్టి చూపించా. సిఎస్ రావు గారిని ఉండేవాడు ఆయన. ఆయన చూశాడు అది. ఆయన ఎంత మురిసిపోయాడో చెప్పలేను నేను. ఆయన ఎంతమందికి చెప్పాడో. ఇంకోటి పనిష్ చేసి ఉండేవారు, ఏంట్రా ఇదని. ఆయన ఇన్నోవేషన్ కనబడింది అది. సో అది ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కటి అది I can never forget. See, I was so poor in those days. తాడికొండ స్కూల్లో ఇచ్చినటువంటి క్యాన్వాస్ షూ తప్ప నాకు చెప్పులు ఉండేవి కావు. కామేశ్వరరావు గారిని కెమిస్ట్రీ టీచర్ ఉండేవారు, గుర్తుంటుంది. ఆయన ఒకరోజు ఆయన అన్నాడు ఒకరోజు నాతో, ఒరే చెప్పులు లేకుండా ల్యాబొరేటరీ దగ్గర నడవకరా, గాజు పెంకులు ఉంటాయి, ఈ సీసాలండి. చిన్న గెస్చర్, ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దట్. ఉపాధ్యాయుడు ఒక్కొక్క నిమిషం, అది ఈరోజు సమాజంలో లేదు. అది ఈరోజు నేను చూసిన స్కూళ్ళల్లో, గొప్ప స్కూళ్ళల్లో కూడా ఒక టీచర్ ఒక ఎక్స్ట్రా మైల్ కూడా కాదు, ఎక్స్ట్రా స్టెప్ అనమాట, ఒక స్టెప్ ఎక్స్ట్రా. ఒరే బాబు చెప్పులు లేకుండా తిరక్కు ఈ ల్యాబొరేటరీ పక్కన అన్నమాట. సంథింగ్ ఆర్డినరీ ఇష్యూ కాదు అది. ఇలాంటి చాలా ఉన్నాయి, హండ్రెడ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఆడుకుంటాయి. రామారావు బ్రదర్ 1 hour సెషన్ కాదండి, 1 day సెషన్ అయినా కానీ దీస్ మెమరీస్ ఆర్ నెవర్ ఎండింగ్.
భద్రుడితోటి 5 సంవత్సరాలు గడపటమే కాదు, వచ్చేటప్పుడు పోయేటప్పుడు మోస్ట్ ఎక్స్టెండెడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నవాడిని. 73 బ్యాచెస్ నుంచి తర్వాత కూడా రాజమండ్రిలోని కాకినాడలోని ఆ, కూడా కంటిన్యూ చేసిన వాడిని. రామారావు అన్నట్టు భద్రుడనే ఏకవచనం సంబోధించే వాళ్ళలో నేను చాలా చాలా మంది అంటుంటారు, సీనియర్స్ని సార్ అంటారు కదా అని. నేను అన్నది చాలా కష్టం. ఇప్పుడు ఈనాళ్ళు ఆల్మోస్ట్ 55 సంవత్సరాలు ఒక మనిషితోటి ఇంటరాక్ట్ అయిన తర్వాత అది చాలా కష్టం, రావటం ఆ క్వాలిటీ రాదు ఇప్పుడు. అయితే ఆ, ఈ ఐడియా మూవ్ చేసిన ఆ, కృష్ణ గోపాల్ కృష్ణకి రియలీ హ్యాట్స్ ఆఫ్. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఐడియా. అండ్ ఒకే ఊళ్ళో ఉంటూ కూడా మేము ఇంటరాక్ట్ అవ్వలేకపోతున్నాం. బట్ ఈ రకంగా ప్లాన్ చేసి ఇంతమందిని ఒక వేదిక మీదకి తీసుకొచ్చినందుకు ఆర్గనైజర్స్కి చాలా థ్యాంక్స్. అయితే ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ డీవియేటింగ్ ఫ్రమ్ దిస్ థింగ్. వాట్ ఎవర్ వీ హ్యావ్ గాట్, వీ హ్యావ్ బీన్ కంటిన్యూస్లీ పుట్టింగ్ సమ్ ఎఫర్ట్ టు గివ్ ఇట్ బ్యాక్ టు ది స్కూల్. Again, I request all of you to dedicate once more. RKM is doing something at US and all of you are supporting. And we are trying to do something here in India. And it's going in a well-coordinated manner. But still, I feel there is much more things to be done. Please think over and try to rededicate ourselves. ఈ స్కూల్ అనుభవాలు కానీ మనకి పెట్టిన ఇది కానీ సుగడం గారితో అయితే ఎన్ని రోజులైనా మాట్లాడుకోవచ్చు మనం. రియలీ ఎప్పటికప్పుడు అనుకుంటుంటాను, ఏదో ఒక ఆదివారం వెళ్ళి భద్రుడి దగ్గర కూర్చో అంటే మళ్ళీ అనుకుంటాను, నేను వెళ్ళిన గంట తన టైం వేస్ట్ చేయటం ఎందుకని. ఎందుకంటే మనం ఈ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూనే ఉంటాం, కానీ హీ హాజ్ గాట్ మచ్ మోర్ టు డెలివర్ టు ది సొసైటీ. మార్నింగ్ వాక్ లో కలవండి. మార్నింగ్ వాక్. కష్టం నాయన, పొద్దుటే లేచేదే కష్టం. అఫ్ కోర్స్ రిటైర్ అయిన తర్వాత కూడా మళ్ళీ కొత్త వ్యాపకాలు కొత్త ఉద్యోగాల్లో జాయిన్ అయ్యాము. ఏదో మాకు సాయనంత సాయం చేస్తూనే ఉన్నాం. ఒక్కొక్కసారి అందరినీ మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ట్రై టు రీడెడికేట్ యువర్ సెల్ఫ్, లెట్ us గివ్ సంథింగ్ బ్యాక్ టు ది స్కూల్ and help us to, and the last whatever efforts we have started about 18 years back, now slowly the things are shaping up. Recently also some of the most downtrodden people from ST/SC community, they have got admission into medicine. So I request once again all of you, please rededicate yourself. వీళ్ళు ఉన్నప్పుడు భద్రుడు డెఫినెట్గా కలుస్తాను ఈసారి. ఐ హ్యావ్ టు టేక్ అవుట్ సమ్ టైమ్. And really it's hats off effort for the organizers. It's time for me to leave. Thank you one and all. థ్యాంక్స్ Xavier. And కృష్ణమాధవ్, ఇది అంతా అయిన తర్వాత ఎలాగా మీరు ఇచ్చేస్తే దెన్ వీ కెన్ సర్క్యులేట్ ఇట్ సో దట్ ఎవ్రీబడి కెన్ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్. తప్పకుండా ఇది ఎడిట్ చేసి పంపిస్తాం. సేమ్ అలాగే మేము కొన్ని కాలాలు ఎలాగైతే పంపించామో మీకు, అలాగే ఇది ఎడిట్ చేసి పంపిస్తాం. అలాగే. And we are circulating to other alumni also. They are very happy to get the feel of the things. నాకు లిటరరీ Thank you, AVR. Actually, sorry. Thank you for everybody. Thank you everybody for being here and asking questions. ముఖ్యంగాను అన్నిటికంటే మన ఒక అదృష్టం ఏంటంటే మనకు తెలిసింది ఏంటంటే డబ్బులు కాదు. అంటే నేను అనేక స్కూళ్ళు వెళ్ళాను, తర్వాత కాలేజీ చదువుకున్నాను అని చాలా వెల్ ఫండెడ్ స్కూల్స్ కూడా చూశాను. కానీ నాకు అనిపిస్తుంది అంటే డబ్బులు అన్నింటికంటే ముఖ్యం ఇమాజినేషన్. అంటే మనకు అప్పుడు ఏంటంటే మనకు కేవలం ₹3 ఇచ్చేవాళ్ళు. ఆ హెచ్పిఎస్ స్కూల్ అంతా కంపేర్ చేస్తే ₹3 ఏం పనికి వచ్చేది. కానీ ఆ ₹3లోనూ ఏం చేశారు, ఏం అద్భుతాలు చేశారు, అది భద్రుడు చెప్తుంది. ఏంటంటే ఆ ఇమాజినేషన్, ఆ కన్సర్న్, ఆ కనెక్టివిటీ, అదంతాను దట్ ఈస్ ద థింగ్ దట్ మనం ఈ విధంగా ప్రభావితం చేసి మన ఇక్కడ ఉంచిందంటే అది ముఖ్య కారణం. చివరగాను నేను ఇంకా అనేక ప్రశ్నలు ఉన్నాయి కానీ అవన్నీ వదిలేసి ముఖ్యంగా భద్రుడినే ఒక 3 నిమిషాలు ముగిస్తూను 3 నిమిషాలు మాట్లాడమని అడుగుతున్నాను. ఏ టాపిక్ ఏదైనా ఇంతవరకు మాట్లాడింది జనాలు చెప్పిన దాని గురించి కానీ ఏదైనా ముఖ్యంగా ఏంటంటే అందరికీ ఏదో స్కూల్కి ఏదో చేయాలని ఉంటుంది. ఎలాగా ఏమిటి ఆ స్కూల్కి అనే కాదు, మనం స్కూల్ అనుకుంటాం కానీ స్కూల్ కంటే ఒక బిగ్గర్ ఐడియల్ ఒకటి ఉంది. ఏమిటి, ఒక మనిషి, ఒక చిన్నపిల్లవాడు ఫుల్ పొటెన్షియల్తో ఎలా బతకాలి, ఎలా ఉండాలి,
అది మన తాడికొండ మనకిచ్చింది. అటువంటిది ఎలా చేయగలగాలి, ఏమిటి దాని గురించి ఏదైనా దాన్ని చివరగా ఒక 4 మాటలు మాట్లాడి ముగించుద్దామని. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరూ కూడా నాకు నా మాటలు వినడానికి ఇంత సమయం కేటాయించడం, నాకైతే రాత్రి గారి మీకు ఇది డే టైము, ఆఫీస్ టైం, వర్కింగ్ టైం అయినా మీరు టైం కేటాయించుకున్నది చాలా సంతోషం. ఇది తాడికొండ స్కూల్ మన ఇట్లా దగ్గర చేసింది. నిస్సందేహంగా మన తాడికొండ స్కూల్కి ఎప్పటికీ రుణపడి ఉంటాము. ఇక ప్రత్యేకించి స్కూల్కి అంటాను, తాడికొండనే కాదు, మీరు మళ్ళీ తిరిగి తాడికొండకే రీపే చేయక్కర్లేదు. మీ విసినిటీలో ఉన్న వాళ్ళు ఎవరు చేసినా కూడా అది రీపేమెంట్ అవుతుంది. అది మళ్ళీ ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ తాడికొండ స్కూల్కి మళ్ళీ మీరు తిరిగి ఇచ్చే తాడికొండ స్కూల్ అప్పటి తాడికొండ స్కూల్ కాదు. రకరకాల కారణాల వల్ల ఆ స్కూల్ తాలూకు పరిధి కానీ ఇవన్నీ కూడా మారాయి. ఆ స్కూల్ గవర్నమెంట్ ఎంతో కొంత చేస్తూ ఉంది. అందులో నేను ఏమంటానంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డబ్బులు ఖర్చు పెట్టడంలో అర్థం లేదనిపిస్తుంది. అది మీ దగ్గర డబ్బు ఉంటుంది. ఇది సాధారణంగా ఒక ఫాదర్ తాలూకు థింకింగ్, పేరెంట్ తాలూకు థింకింగ్, డబ్బు ఇచ్చేస్తే పిల్లవాడు చదువు వస్తుంది అనుకుంటాం. అట్లా కాదు. చొక్కలింగం చేసినట్లుగా, విజిఏ తరపున చేసినట్లుగా కంటిన్యూస్ మెంటరింగ్ అండ్ మానిటరింగ్ చాలా హెల్ప్ చేస్తుంది. ఒక్క పిల్లవాడు ఇందాక నాకు ఇన్ఫ్యాక్ట్ చాలా శేఖర్ తాలూకు ఆలోచన నాకు చాలా చాలా మనం కొంతమంది పిల్లలతోనైనా, ముఖ్యంగా పిల్లలకు సమస్య ఏంటంటే వాళ్ళకి ఈరోజు వాళ్ళని పట్టించుకుని మాట్లాడేవాళ్ళు లేరు. వాళ్ళ డౌట్స్ని లేదా వాళ్ళకున్న రామారావుది కూడా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ అంటే రామారావు చాలా సార్లు యంగర్ జనరేషన్తో కనెక్ట్ అవుతూ ఉంటాడు. పెద్దవాళ్ళతో మాట్లాడడం కన్నా కూడా ఒక 10 మంది ఉన్న చోటకి వెళితే అందులో యంగెస్ట్ ఎవరో వాళ్ళతో కనెక్ట్ అవుతూ ఉంటాడు. మేబీ దట్ ఈస్ వాట్ ఈస్ నీడెడ్. మీరు సమాజంలో గర్ల్ చైల్డ్ కానీ లేదా డిసడ్వాంటేజ్డ్ చైల్డ్ కానీ, ఎస్సీ ఎస్టీ కానీ, ముస్లిం చైల్డ్ కానీ, ఇలాంటి వాళ్ళకి ఎవరికి, లేదా రూరల్ చైల్డ్, మనందరం రూరల్ చైల్డ్ అనగా డిసడ్వాంటేజ్డ్ సెక్షన్గా వచ్చాం ఆ స్కూళ్ళకి. మనం రూరల్ చైల్డ్ కానీ వీళ్ళని మనం కనెక్ట్ కాగలిగితే అంతకంటే మించింది లేదు. కనెక్ట్ అవ్వడానికి ఈరోజు చాలా చాలా మార్గాలు ఉన్నాయి. మనీ ఇవ్వడం అనేది నా దృష్టిలో షార్ట్ కట్. గివింగ్ ఎ చెక్, అది ఒక రకంగా చెప్పాలంటే షర్కింగ్ అవే అవర్ రెస్పాన్సిబిలిటీ. నో, దట్స్ నాట్ వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ పీపుల్ లైక్ అస్. మనం చేయవలసినటువంటిది కాన్స్టెంట్గా వాళ్ళ తాలూకు యాస్పిరేషన్స్ని సజీవంగా ఉంచడం, ఈ ప్రపంచం పట్ల వాళ్ళు డిసప్పాయింట్ కాకుండా చూడటం. చాలా తొందరగా డిసప్పాయింట్ కాగలుగుతారు మనుషులు. 50 ఏళ్ళకి ఉన్నట్టుగా ప్రపంచం లేదు ఇప్పుడు. డిసప్పాయింట్ కాకుండా ఉండేట్టు చూడటం, వాళ్ళ తాలూకు యాస్పిరేషన్స్ని సదా మనం ప్రోత్సహిస్తూ ఉండడం. వాళ్ళు ఎవరన్నా కావచ్చు, వాళ్ళు తాడుకుంటే స్టూడెంట్సే కావక్కర్లేదు, మీ ఇంటి పక్కన వాళ్ళు, మీ పిల్లలు, మీ బంధువుల్లో పిల్లలు ఎవరైనా కావచ్చు. మీ అమెరికా రాకుండా ఉన్న మీ బంధువుల్లో పిల్లలు ఉంటారు, మీ గ్రామాల్లో, మీ కుటుంబాల్లో. వాళ్ళకి మీరు కంటిన్యూస్ కౌన్సిలింగ్ ఇస్తూ ఉండొచ్చు. కానీ పిల్లలతో కనెక్ట్ అయ్యి ఉండడం, అది ఏ రూపంలోనూ కావచ్చు. మీరు వాళ్ళని శేఖర్ అన్నట్లుగా సాహిత్యం వైపు తీసుకొస్తారా, స్పోర్ట్స్ వైపు తీసుకొస్తారా, టెక్నాలజీ వైపు తీసుకొస్తారా, అదంతా ఇట్స్ అప్ టు యూ. మీరు వాళ్ళు కలిసి కనెక్ట్ అయ్యి ఒక మాధ్యమం ఎంచుకుని దాని ద్వారా కనెక్ట్ అవుతూ ఉండడం. కనెక్ట్ అవుతూ ఉంటే మీరు ఇప్పుడు నాకు ఐఎమ్ సర్ప్రైజ్డ్, మన కేకేఎంఆర్ ఇట్లాగా ఇంత ఫాలో అవుతున్నాడు, నా పుస్తకాలు బ్లాగ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కంటిన్యూస్గా వర్క్ చేస్తూ ఉంటే ఎవరో ఒకరు గమనిస్తూ ఉంటారు, దాని గురించి ప్రపంచానికి చెప్తారు. మనం చేయవలసిన పని ఏమిటంటే కీపింగ్ ఆన్ డూయింగ్ దోస్ థింగ్స్. అది చేయటం అవసరం అని అనుకుంటున్నాను నేను. దెన్ నిస్సందేహంగా ఎప్పుడైనా ఒకసారి ఇంకోటి కూడా విజిఏలో అది బాగా నచ్చింది. వాళ్ళు ఏమన్నారంటే తాడికొండ స్కూలే కావట్లేదు, ఎనీ రెసిడెన్షియల్ స్కూల్, ఈ 2 రాష్ట్రాల్లోని ఏ రెసిడెన్షియల్ స్కూల్ అయినా మీరు ఆ దారంటే వెళుతూ ఉంటే, మీ ఇంటికి వెళ్ళినప్పుడు, మీ ఊరు వెళ్ళినప్పుడు, ఇప్పుడు దాదాపుగా ప్రతి మండలంలో రెసిడెన్షియల్ స్కూల్ అక్కర్లేదండి, ఇట్ కెన్ బి జిల్లా పరిషత్ స్కూల్ ఆల్సో. ఇప్పుడు స్కూల్ ఉంటే వెళ్ళండి, ఒక గంట సేపు స్పెండ్ చేయండి. తెలియదు మనకి, ఆ గంట సేపట్లో మీరు ఎవరో ఒక పిల్లవాడి తాలూకు యాస్పిరేషన్స్ మీరు ఇగ్నైట్ చేస్తారు, అది మనకు తెలియదు. దట్స్ వాట్ కలాం హ్యాస్ డన్ త్రూఅవుట్ హిజ్ లైఫ్. అది ఆ ఒక్క పిల్లవాడు ఎప్పుడో కొన్నేళ్ళు పోయాక ఆ రోజు మీరు కలిసే సార్ మీరు చెప్పాక నా జీవితం మారిందని అంటాడు, ఖచ్చితంగా అంటాడు. దట్స్ వాట్ ఆల్ ఐ కెన్ టెల్. తర్వాత ఏమిటంటే నా బ్లాగ్, నేను రామారావు చెప్పినట్లుగా నా మొత్తం ఆల్ మై రిసోర్స్ అంటే నా పుస్తకాలు ఇప్పుడు రాసినవి, నా ప్రసంగాలు అన్నీ కూడా ఒక చోట చేర్చి పెట్టాను. చిరువేరుభద్రుడు.in, నాకు కుటీరమని. నాకు కాపీరైట్ లేనటువంటి పుస్తకాలు తప్ప
అంటే ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి, కలాం పుస్తకాలు ఉన్నాయి, ఆన్ విచ్ ఐ డోంట్ హ్యావ్ ఎ కాపీరైట్. నా పుస్తకాలు అన్నవన్నీ కూడా నేను పీడిఎఫ్లో అందుబాటులో పెట్టాను నేను. ఎందుకంటే ఎంతో సాహిత్యం ఇంటర్నెట్లో అందుబాటులో యాక్సెసిబుల్గా ఉంది కాబట్టి నేను చదువుకోగలిగాను, రాయగలిగాను నేను. ఐ నెవర్ వాంటెడ్ టు మేక్ మనీ అవుట్ ఆఫ్ ఇట్. అదంతా కూడా అందుబాటులో పెట్టాను నేను. ఆ, ఎప్పుడైనా ఎవరైనా అవి చూసి, ఆ బ్లాగ్ చూసి 10 మందికి ఆ బ్లాగ్ గురించి చెప్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ. నాట్ దట్ ఐఎమ్ ప్రమోటింగ్ మై సెల్ఫ్. నా భావాలు, నా పుస్తకాలకి ఒక ఎక్కువ మంది చూడగలుగుతారు నా ఆశ నాకు. బట్ ఎనీవే, థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Thank you. Thank you. So we'll declare the meeting closed. Yeah. Yep. Gopal? Thank you very much, brothers. Thank Thank you. you. Rama. Thank you.